కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అభివృద్ధి చెందేలా 2024 డిసెంబర్ 9వ తారీఖున 800 కోట్ల రూపాయల ఖర్చుతో ఎల్ఐసి బీమా సఖీ పథకంను స్టార్ట్ చేశారు. ఇది మహిళా కెరీర్ ఏజెంట్ స్కీమ్. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల 10th పాస్ అయిన ఏ స్త్రీ అయినా దీనికి అర్హులు. ఇది 3 సంవత్సరాల స్టైఫండ్ను ఇస్తుంది. మొదటి సంవత్సరము నెలకి 7,000 రూపాయల శాలరీతో, రెండవ సంవత్సరము నెలకి 6,000 రూపాయల శాలరీ, మూడవ సంవత్సరము నెలకి 5,000 రూపాయల శాలరీని అందిస్తుంది. పీఎం నరేంద్ర మోడీ గారు ఆడపిల్లల కోసమే అందించిన మరొక స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన పథకము. ఈ పథకం కింద 10 సంవత్సరాల వయసు వచ్చే ఆడపిల్ల పేరు మీద మనం అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్ని పోస్టాఫీసుల్లో మరియు అధీకృత బ్యాంకుల్లో తెరవచ్చు. ఒక ఆడపిల్ల పేరు మీద ఒక ఖాతాను మాత్రమే తెరవాలి. ఈ అకౌంట్ని ఓపెన్ చేయడానికి మినిమం డిపాజిట్ 250 రూపాయలు, మ్యాక్సిమం డిపాజిట్ 1,50,000 రూపాయలు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆడపిల్లకు వివాహం జరిగితే ఆ అకౌంట్ని ముందుగానే క్లోజ్ చేసుకోవచ్చు. అకౌంట్ని భారతదేశంలో ఎక్కడికైనా ఒక పోస్టాఫీస్ లేదా బ్యాంకు నుండి మరొక పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ అయినప్పటి నుండి 21 సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 80C కింద డిడక్షన్కు డిపాజిట్ అర్హత పొందుతుంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 10 కింద అకౌంట్లో సంపాదించిన వడ్డీ ఆదాయపు పన్ను నుండి ఫ్రీగా పొందవచ్చు. పీఎం నరేంద్ర మోడీ గారు మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా 55,825 కోట్ల రూపాయల బడ్జెట్తో సెప్టెంబర్ 17, 2024న ఒడిశాలో సుభద్ర యోజన స్కీమ్ను ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద 21 నుండి 60 సంవత్సరాల మధ్య గల స్త్రీలు ప్రత్యక్ష ఆర్థిక సహాయంను అందుకుంటారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక సహాయం అందించడము దీని యొక్క ప్రధాన లక్ష్యము. ఈ పథకం కింద అర్హత పొందిన మహిళలు 5 సంవత్సరాల వ్యవధిలో 50,000 రూపాయలను అందుకుంటారు. రక్షాబంధన్కు 5,000, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 5,000 డైరెక్ట్గా ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తాయి. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నవారు, పన్ను చెల్లింపుదారులు మరియు ఇప్పటికే ప్రభుత్వ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందుతున్న వ్యక్తులు ఈ పథకానికి అర్హులు కారు. మహిళలు 1,500 లేదా అంతకంటే ఎక్కువ ప్రతి నెలా కూడా పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉండదు. దీనికి లాస్ట్ డేట్ ఇవ్వలేరు కాబట్టి అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది ఒడిశా రాష్ట్రానికి మాత్రమే. మహిళల కోసం ప్రారంభించిన మరొక స్కీము మహిళా సమ్మన్ సేవింగ్స్ సర్టిఫికెట్. ఏప్రిల్ 26, 2023న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించగా మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గారు ఈ అకౌంట్ను ఓపెన్ చేశారు. ఈ అకౌంట్ను ఓపెన్ చేయడానికి మినిమం డిపాజిట్ 10,000 రూపాయలు, మ్యాక్సిమం డిపాజిట్ 2,00,000 రూపాయలు. దీనికి 7.5% వడ్డీని అందిస్తుంది. ఈ అకౌంట్ను ఓపెన్ చేయడానికి బాలికలు మరియు మహిళలు అర్హులు. ఈ స్కీము ఏప్రిల్ 2023 నుండి మార్చి 2025 వరకు 2 సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది. దీని యొక్క లాస్ట్ తేదీ మార్చి 31, 2025. తర్వాత మీరు ఈ పథకంలో పెట్టుబడిని పెట్టలేరు. ఒక వ్యక్తి ఎన్ని అకౌంట్స్ అయినా తెరవచ్చు, కానీ వారు తమ అకౌంట్స్ అన్నింటిలో కూడా కేవలం 2 లక్షలను మాత్రమే జమ చేయాలి. మొదటి ఖాతాను తెరిచిన 3 నెలల తర్వాత రెండవ అకౌంట్ను ఓపెన్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ అకౌంట్ను ఓపెన్ చేయడానికి అంతే గ్యాప్ ఉండాలి. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి 1 సంవత్సరం అయ్యాక అకౌంట్లోని 40% మనీని వెనక్కి తీసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుండి 2 సంవత్సరాల తర్వాత అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. అకౌంట్ తెరిచిన తేదీ నుండి 6 నెలలు పూర్తయిన తర్వాత ఎప్పుడైనా అకౌంట్ని క్లోజ్ చేసుకోవచ్చు, కానీ వడ్డీ మాత్రము 5.5% ఇస్తుంది. 1997 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన మరొక పథకము బాలికా సమృద్ధి యోజన స్కీము. ఇది ఆడపిల్లల విద్య మరియు పుట్టుకకు తోడ్పాటును అందించే ప్రధాన కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబంలోని ఆడపిల్లలకు ఈ కవరేజీని అందజేస్తుంది. ప్రభుత్వము ఆడపిల్లల విద్య కోసము స్కాలర్షిప్ను కూడా అందజేస్తుంది. కుటుంబంలోని 2 ఆడపిల్లలు ఉన్నా కూడా అన్ని ప్రయోజనాలు అందించబడతాయి. ఆడపిల్ల జన్మించిన హాస్పిటల్ ద్వారా బర్త్ సర్టిఫికెట్ లేదా పేరెంట్స్ ప్రూఫ్స్ని మనం సబ్మిట్ చేస్తే దీనికి అర్హులు. బాలిక పేరు మీద ఉన్న అకౌంట్స్లో డిపాజిట్ చేస్తారు. భాగ్యశ్రీ బాలికా కళ్యాణ్ బీమా యోజన పథకం కింద ఆడపిల్ల పేరు మీద బీమా పాలసీ ప్రీమియం చెల్లించడానికి పోస్ట్ బర్త్ గ్రాంట్ అండ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ నుండి కూడా కొంత భాగాన్ని ఉపయోగించుకోవచ్చు. స్కాలర్షిప్ టోటల్ మనీ, యూనిఫామ్, బుక్స్ కొనడానికి కూడా వాడుకోవచ్చు. 18 సంవత్సరాలు వచ్చాక మనీని విత్డ్రా. 18 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకుంటే ఈ స్కాలర్షిప్ మనీ మనకి రావు, మనం కోల్పోవాల్సి వస్తుంది. 18 సంవత్సరాలు నిండకుండా చనిపోతే మాత్రం మనీని తీసుకోవచ్చు. ఈ పథకం కింద 50,000 మందికి ప్రయోజనం చేకూరుతుంది.